ఆర్బీఐ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా ఈ నిధులన్నీ మళ్ళాయి కాబట్టి అసలు ఎందుకు త్వరితగతిన ఇవన్నీ చేయాల్సి వచ్చిందన్న అంశాల గురించి ప్రధానంగా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. వాస్తవానికి విదేశాలకు నిధులు మళ్ళినప్పుడు అదే అంశం మీద ఎక్కువగా ఈడీ అధికారులు ఫోకస్ చేస్తారు. అందులో నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా, లేకపోతే సక్రమంగానే నిధులు మళ్లించారా, అక్రమంగా నిధులు మళ్లించారన్న అంశాల గురించి ఎక్కువగా ఫోకస్ చేసి పీఎంఎల్ఏ నిబంధనల కింద కేసు నమోదు చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఈ అంశంలో కూడాను ఆర్బీఐ అనుమతి లేకుండా దొడ్డిదారిన నిధులు మళ్లింపు చేసినట్టుగా ప్రజెంట్ ఈడీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఎందుకు చేయాల్సి వచ్చిందన్న అంశాల గురించి ఎక్కువగా ఇప్పటివరకు విచారించినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఇదే తరహా ప్రశ్నలు వేసింది. ఆ తర్వాత అరవింద్ కుమార్ను కూడా ఇదే తరహా ప్రశ్నలతో ప్రస్తుతం ఇప్పుడు విచారిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే గత ఏడాది జరిగినటువంటి ఈ ఫార్ములా రేసుకు సంబంధించి మొదటి సీజన్ను ఫిబ్రవరిలో నిర్వహించారు. సో అప్పటికే 4 సీజన్లు నిర్వహించాలంటూ కూడా ఏఎస్ నెక్స్ట్ జెన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో అయినప్పటికీ కేవలం ఒక్క సీజన్ మాత్రమే నిర్వహించి మిగతా 3 సీజన్లు నిర్వహించకుండా చేతులెత్తేసి ఒప్పందం నుంచి మధ్యలోనే వైదొలిగింది. అయితే ఈ సీజన్కి సంబంధించినటువంటి ప్రతి సీజన్కి 4 సీజన్లకు సంబంధించినటువంటి ప్రతిసారి కూడా నిర్వహణ ఖర్చులు అన్నీ కూడా ఏస్ నెక్స్ట్ జెన్ భరించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మధ్యలోనే వైదొలగడంతో ఆ భారం కూడా హెచ్ఎండిఏ భరించింది. అసలు ఒప్పందంలో హెచ్ఎండిఏ భరించడానికి అవకాశం ఉందా, ఒప్పందం నుంచి ఒక పార్టీ బయటికి వెళ్ళిపోతే ఆ ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించాల్సినటువంటి అవసరం ఆ ఒప్పందంలో ఉందా అన్న అంశాల గురించి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా గతంలో చేసుకున్న ఒప్పందాలేంటి, ఆ ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయి అన్న అంశాల గురించి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈడీ అధికారులు అరవింద్ కుమార్ నుంచి విచారణ ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ గతంలో దాదాపుగా 2022 నుంచి కూడా ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎఫ్ఈఓ హైదరాబాద్లో నిర్వహించడంలో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారు. మరోవైపు గతంలో ఈ ఒప్పందం చేసుకోవడంలో కూడాను అరవింద్ కుమారే కీలకంగా వ్యవహరించారు. ప్రజెంట్ ఇప్పుడు అరవింద్ కుమార్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే తదుపరి కేటీఆర్ను కూడా విచారించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో అరవింద్ కుమార్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎఫ్ఈఓ నిర్వహించేటటువంటి సమయంలో ఏవైనా ఇబ్బందులు వస్తే, ఒకవేళ ప్రమోటర్గా ఉన్నటువంటి సంస్థ మధ్యలోనే వైదొలిగితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే వారికి సంబంధించినటువంటి ఈ ఖర్చులన్నీ కూడా ఎవరు భరించాలి అన్న అంశాల గురించి ఒప్పందంలో ఏవైనా ఉన్నాయా, ఆ అంశాలు ఏవైనా ఉన్నాయా అన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు విచారణ కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా క్యాబినెట్ అనుమతి లేకపోవడం, ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడం, ఈ రెండు చాలా సీరియస్గా పరిగణించేటటువంటి అంశాలు. అయితే కేవలం మౌఖిక ఆదేశాలతోనే ఈ మొత్తం వ్యవహారం అంతా నడిచినట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి అయితే ఐఏఎస్ అధికారులు ఖచ్చితంగా బిజినెస్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ బిజినెస్ రూల్స్ వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ ఇవేవి కూడా చెప్పకుండా ఈ నిధులన్నీ కూడా మళ్లించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఎందుకు బిజినెస్ రూల్స్ గురించి మీకు అవగాహన ఉన్నా కూడా ఎందుకు అవతల వ్యక్తులకి ఈ బిజినెస్ రూల్స్ విషయం చెప్పడంలో విఫలమయ్యారన్న అంశాల గురించి ఈడీ అధికారులు ప్రజెంట్ ప్రశ్నిస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. గతంలోనే అరవింద్ కుమార్ను ప్రభుత్వం వివరణ అడిగినప్పుడు కూడా కేవలం కేటీఆర్ పేరునే చెప్పారు. కేటీఆర్ చెప్తేనే తాను ఇదంతా చేశానంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ రోజు కూడా ఈడీ విచారణలో కేటీఆర్ పేరును ఆయన ప్రస్తావిస్తారన్నది ప్రస్తుతం చూడాలి. అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికే తాము ఫార్ములా ఈ రేస్ నిర్వహించామంటూ ఒకవైపు కేటీఆర్ చెప్పుకొస్తున్నారు, మరోవైపు అరవింద్ కుమార్ కూడా ఇదే తరహా చెప్పుకొచ్చారు. అప్పటికే ఒక సీజన్ దిగ్విజయంగా పూర్తయింది కాబట్టి, అంతర్జాతీయంగా హైదరాబాద్ పేరు మారుమరోగింది కాబట్టి మిగతా 3 సీజన్లు కూడా నిర్వహించకపోతే ఖచ్చితంగా హైదరాబాద్ ప్రతిష్ట మసకబారుతుందన్న ఉద్దేశంతోనే తాము ఈ ఫార్ములా రేస్ను తమ భుజానికి ఎత్తుకున్నామంటూ కూడా హెచ్ఎండిఏ కమిషనర్గా వ్యవహరించినటువంటి అరవింద్ కుమార్ చెప్తూ ఉన్నారు. సో వాస్తవానికి ఈ సంస్థతో ఒప్పందం చేసుకునేటప్పుడు కూడాను సంస్థకు సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు కూడా ఆరా తీయనట్టుగానే తెలుస్తోంది. ఈ గ్రీన్ కోకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయిన ఏస్ నెక్స్ట్ జెన్కి ఇచ్చేటప్పుడు ఆ ఏస్ నెక్స్ట్ జెన్ కూడా ఈ ఒప్పందం చేసుకోవడానికి సుమారు 2 నెలల క్రితమే ఆవిర్భవించింది. అయితే ఖచ్చితంగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ సంస్థకు ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాలు కూడా గమనించకుండా గ్రీన్ కో అనుబంధ సంస్థ అయిన ఏస్ నెక్స్ట్ జెన్కు ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహించేటటువంటి బాధ్యతలను అప్పచెప్పారు. ఎలాంటి అనుభవం లేకపోవడంతో మొదటి సీజన్ నిర్వహించి మిగతా 3 సీజన్లు నిర్వహించకుండా చేతులు ఎత్తేసింది. సో ఇదే సందర్భంలోనే ఆ భారం మొత్తం హెచ్ఎండిఏ మీద పడింది. సో అయితే హెచ్ఎండిఏ ఎక్కడా కూడా అనుమతులు తీసుకోకుండా లేకపోతే నిబంధనలు ఉల్లంఘించి ఎందుకు ఈ తతంగమంతా నడిపించాల్సి వచ్చింది. ఆర్బీఐ కళ్ళు కప్పింది. ఆ తర్వాత ఇటు ఆర్థిక శాఖ క్యాబినెట్కి సంబంధించినటువంటి అనుమతులు కూడా తీసుకోకుండా ఈ వ్యవహారం అంతా నడిపింది. కాబట్టి సో ఏసీబీ కూడా ఇదే అంశం మీద దృష్టి సారించింది. అలాగే ఈడీ కూడాను ఇదే అంశం మీద దృష్టి సారించింది. ఖచ్చితంగా ప్రజాధనం దుర్వినియోగం కిందకి అంతా వస్తుంది. మరోవైపు విదేశాలకు నిధులు చెల్లించేటటువంటి సమయంలో ఖచ్చితంగా అనుమతులు తీసుకోకపోయినా నిబంధనలు అనుసరించకపోయినా ఖచ్చితంగా ఫెమా నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈడీ కూడా ఇదే అంశం మీద ఇప్పుడు ఫోకస్ చేస్తుంది. ఎవరి ఒత్తిడైనా ఉందా, కేవలం కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ఇవన్నీ జరిగాయా, ఇంకా వేరే ఇతరత్ర అంశాలు ఏవైనా ఈ అంశంలో ఉన్నాయని దాని గురించి ఈడీ అధికారులు మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు స్టేట్మెంట్ అరవింద్ కుమార్కి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. తర్వాత కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి సమయంలో ప్రజెంట్ ఇచ్చేటటువంటి అరవింద్ కుమార్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారనుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి. సుమారు 2 గంటలకు పైగా విచారణ